జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందినటువంటి శివప్రసాద్ అనే వ్యక్తి ఇటీవల పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే దీనికి సంబంధించి ఆమె శివప్రసాద్ అక్క ఒక సెల్ఫీ విడుదల చేసింది. దీనంతటి కారణము కోరుట్ల ఎస్ఐ శ్వేత అంటూ పేర్కొంది. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో ఒక ఫిర్యాదు ఇచ్చేందుకు ఆమె భార్య వెళ్ళగా కౌన్సిలింగ్ నిమిత్తం పిలిపించి చితగా బాధింది ఎస్ఐ శ్వేత. ఈ కారణంతో తాను మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ అతను చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మొత్తంగా ఆమెను ఇవాళ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. ఆది నుంచి శ్వేత తీరు వివాదాస్పదంగానే ఉంది. ఎందుకంటే గతంలో వెల్గటూర్ పెగడపల్లి పిఎస్లో పనిచేసినప్పుడు కూడా ఒక సర్పంచ్ అధికార పార్టీకి చెందినటువంటి సర్పంచ్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి కాస్త మిస్బిహేవ్ చేసినట్టు కూడా అప్పుడు ఆమెపై ఆరోపణలు రావడంతో అప్పుడు ఉన్నటువంటి మంత్రి తక్షణమే ఆమెను బదిలీ చేయించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇవాళ సస్పెన్షన్కి అయితే గురైంది. మరొక ప్రధానమైన వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి మాతా శిశు కేంద్రంలో మొన్న అన్నంలో అటుకులలో వారికి పెట్టేటువంటి అల్పాహారంలో పురుగులు వస్తున్నాయంటూ మనము దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాము. ఈ క్రమంలో మొత్తానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ నిన్న సాయంత్రం తనిఖీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఫుడ్ ఏ విధంగా అందుతుంది, అలాగే వారికి వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయంటూ కూడా పూర్తిగా తనిఖీ నిర్వహించి మొత్తంగా అయితే పౌష్టికాహారం అందించాలి, గర్భిణీలకు అలాగే పిల్లలకు కూడా మంచి ఆహారం అందించాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. మరొక ప్రధానమైన వార్త, జగిత్యాల జిల్లాలో బతుకమ్మ సంబరాలు అయితే కొనసాగుతున్నాయి. వాడవాడలో కూడా బతుకమ్మలు జోరైతే కొనసాగుతుంది. అయితే ఇవాళ కలెక్టరేట్లో కూడా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు ఇవాళ బతుకమ్మ వేడుకలు కలెక్టరేట్లో దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఇవాళ సంబరాలు నిర్వహించారు. మహిళల ఔన్నత్యానికి ఈ బతుకమ్మ పండుగ ప్రతీకని ప్రతి ఒక్కరు కూడా శాంతియుత వాతావరణంలో మహిళలంతా కూడా ఒక్కొక్కడ అందరూ ఉండి బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ చెప్పడం జరిగింది. ఇవి ఇవాళ వరకు ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు.